వర్షం జీవ మనుగడకు పాడి పంటల సాగు సహా మరెన్నో రకాలుగా మానవాళికి దోహదపడుతుంది. వర్షం కోసం రైతులు వానదేవుణ్ణి కొలుస్తారు. వర్షం పడితే కొన్నిసార్లు అదో పండుగ వాతావరణం. కానీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో వచ్చే పిడుగుపాట్లు యమపాశాలుగా మారుతున్నాయి. రెప్పపాటు కాలంలో మేఘాల నుంచి భూమి మీదకు వచ్చే పిడుగులు అంతే వేగంగా ప్రాణాలు హరిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులే మరణిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గాయాల పాలైన వారు సైతం నరకయాతన అనుభవిస్తున్నారు. అంతేనా, వారసత్వ ప్రదేశాలు, పురావస్తు కట్టడాలు, వన్యప్రాణులకు పిడుగుపాట్లు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఇది పాత సమస్యే అయినా మరణాలు పెరుగుతుండడం ఆందోళనకరం. కారణం పిడుగుపాట్లపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన లేకపోవడమే. ఈ నేపథ్యంలో పిడుగుపాటు నష్ట తీవ్రత దేశవ్యాప్తంగా ఎలా ఉంది, వీటి పట్ల ఎలాంటి అప్రమత్తత అవసరం, నష్ట తీవ్రతను తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిడుగుపాటుతో ముగ్గురు మృతి. పిడుగుపడి పొలం వద్ద రైతుల దుర్మరణం. పిడుగుపడి ఎద్దులపాక వద్ద నిద్రిస్తున్న యువకుడి మృతి. పిడుగుపడటంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన వ్యవసాయ కూలీ. ఇలా వర్షం పడిన సందర్భాల్లో రాష్ట్రంలోని పలుచోట్ల పిడుగుపాట్లతో మరణాలు సంభవించాయి. అనూహ్యంగా ఉరుములు మెరుపులతో వచ్చే పిడుగులు రెప్పపాటులో ప్రాణాలను హరిస్తున్నాయి. గాయాల పాలైన వారు సైతం నరకయాతన అనుభవిస్తున్నారు. వీటి బారిన పడి దేశవ్యాప్తంగా ఏటా వేలాది మంది మరణిస్తున్నారు. పిడుగుపాటు ఘటనలతో గత 2 దశాబ్దాల్లో దాదాపుగా 52,000కు పైగా మరణాలు సంభవించినట్లు అంచనా. భారత్లో 2022లో పిడుగుల వల్ల 2,887 మంది మృత్యువాత పడినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదించింది. అత్యధికంగా మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మరణాలు నమోదయ్యాయి. దేశంలో మధ్యప్రదేశ్లో ఎక్కువ పిడుగుల ఘటనలు నమోదవుతున్నాయి. పిడుగుపాటు ఘటనలతో ఆకస్మిక మరణాలు సంభవించడంతో పాటు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నవారు గణనీయంగా ఉంటున్నారు. పదుల సంఖ్యలో మూగజీవాలు కూడా పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆస్తి నష్టానికి కూడా పిడుగుపాట్లు కారణమవుతున్నాయి. దేశంలో పిడుగుపాటు ఘటనలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి. సరైన అవగాహన లేకపోవడంతో ఉరుములు మెరుపులు సంభవించే సమయాల్లో రైతులు వ్యవసాయ పనులు చేస్తుండడం, చెట్ల కింద నిలబడడం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. మృతుల్లో 77% దాకా వ్యవసాయదారులే ఉంటున్నారు. పిడుగుపాటుకు గురైన వారిలో చాలా మంది కాలిన గాయాలు, గుండె, చెవుల సంబంధిత సమస్యలతో బాధపడుతూ జీవనోపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. దేశంలో పిడుగులపై అధ్యయనం చేసే సంస్థ నివేదిక ప్రకారం ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పిడుగుపాటు కారణంగా సంభవించే మరణాల్లో 60-70% గిరిజనులవేనని తేలింది. ఆంధ్రప్రదేశ్లో గత 2 దశాబ్దాలుగా ఏటా సగటున 95-98 మంది పిడుగుపాట్ల కారణంగా మరణిస్తున్నట్లు క్లైమేట్ రెసిలియంట్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ ప్రమోషన్ కౌన్సిల్ CROPC తెలిపింది. తెలంగాణలో ఈ మరణాల సంఖ్య 22గా ఉందని 2022-23 వార్షిక నివేదికలో CROPC వెల్లడించింది. పిడుగుపాట్ల వల్ల సంభవించే మరణాల్లో 90% మధ్య భారతంలోనే నమోదవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2 దశాబ్దాల్లో అత్యధిక మరణాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బంగాల్లో సంభవించాయి. దక్షిణాదిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణలు ఈ జాబితాలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 207 జిల్లాల్లో పిడుగులు అధికంగా పడుతున్నాయి. అత్యధిక ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం మినహా మిగతా అన్ని జిల్లాల్లో పిడుగుపాట్లు అధికంగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పిడుగుపాట్ల మరణాల క్రమాన్ని పరిశీలిస్తే 2014 సంవత్సరంలో 69, 2015లో 87, 2016లో 19, 2017లో 61, 2018లో 138, 2019లో 62, 2020లో 34, 2021లో 100, 2022లో 54 నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 2016లో ముందస్తు హెచ్చరికలను అందుబాటులోకి తేవడం వల్ల మరణాల్లో తగ్గుదల కనిపించి అతి తక్కువగా 2016లో 19 మరణాలు నమోదైనట్లు సిఆర్ఓపిసి నివేదిక వెల్లడించింది. సో ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్స్ నుండి రిపోర్ట్ అయిన ఏవైతే ఉన్నాయో డెత్స్ 15 డెత్స్ జరగడం జరిగింది. అందులో ఏంటంటే పల్నాడు అండ్ నెక్స్ట్ వన్ ఏలూరు, తర్వాత అల్లూరు సీతారామరాజు, ఈ డిస్ట్రిక్ట్స్లో మనకి ఈ డెత్లు జరగడం జరిగింది. చాలా వరకు ఏంటంటే ప్రజలను ముందుగానే మనం అప్రమత్తం చేస్తున్నాం, అప్రమత్తం చేసి అలర్ట్ చేస్తున్నాం. అప్పటికి ఎవరైనా కానీ ఉంటే హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా మీ అందరికీ తెలుసు పొలాల్లోకి ఎవరైతే మనకి వెళ్ళుంటారో ఈ వ్యవసాయ కార్యక్రమాల కోసం కానీ అంటే వ్యవసాయ పనుల కోసం కానీ లేకపోతే పాడి పశువులు ఇవన్నీ ఉంటాయి, వాటిని తీసుకొని ఏంటంటే దగ్గరలో ఉన్న ఈ గ్రేజింగ్ ఫారం బాక్స్ దగ్గరికి వెళ్ళి వాటికి గడ్డి ఇవన్నీ కూడా మేపడానికి తీసుకెళ్తున్నప్పుడు అటువంటి వాళ్ళు ఎక్కువగాను ఈ పిడుగుపాటుకి ఏంటంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాతావరణంలో మార్పుల వల్లే ఎక్కువగా పిడుగులు పడుతున్నాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అడవుల నరికివేత, పెరుగుతున్న ప్రపంచీకరణతో వెలువడే వాయు కాలుష్యం వల్ల భూమి, సముద్ర ఉపరితలాలు వేడెక్కడం వల్ల పిడుగుపాటు ఘటనలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో వాయు కాలుష్యాన్ని తగ్గించకపోతే పిడుగుపాటు ఘటనలు మరింతగా సంభవించే అవకాశాలు ఉన్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియోరాలజీ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ మేరకు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలు, ప్రభుత్వాలు కలిసి ముందుకెళ్లాలని పేర్కొంది. ఈ పిడుగుపాటు క్లౌడ్ నుంచి గ్రౌండ్ వరకు ఉన్నప్పుడు అది డేంజరస్ అనమాట. క్లౌడ్ మధ్యలో కొన్నిసార్లు లైటనింగ్ ఉంటుంది, అది మనకేమీ ఇబ్బంది లేదు. వేరేజ్ క్లౌడ్ నుంచి గ్రౌండ్కి ఏదైతే పాస్ అవుతుందో అది ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది. లైక్ ఎక్కువ టాల్ స్ట్రక్చర్స్ మీదే ఈ యొక్క పిడుగుపాటు అనేది కూడా ఉంటుంది. సో ఈ థండర్ స్టార్మ్స్ ఉన్నప్పుడు కూడా మనకి పిడుగుపాటు అక్కడక్కడ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది థండర్ స్టార్మ్స్లో ఉండేది. థండర్ స్టార్మ్స్ కూడా చాలా స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ 3 స్టేజెస్ అనేవి ఉంటాయి ఇందులో. అదేంటి ఫార్మేటివ్ స్టేజ్, తర్వాత మెచ్యూర్ స్టేజ్, తర్వాత డిసిపేటింగ్ స్టేజ్. సో అలాగా 3 స్టేజెస్లో డెవలప్ అవుతూ ఉంటుంది. ఏప్రిల్ చివర్లో, మే నెలలో కురిసే అకాల వర్షాల సందర్భంలో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నప్పుడు సురక్షిత ప్రదేశాల్లో, ఇళ్లల్లో ఉండటం మంచిది. అలాగే పొలాల్లో పనిచేసేవారు చెట్ల కింద ఉండకూడదు. గుడిసెల్లోకి, అడవుల్లో సంచరించేవారు రాతి గుహలు, ఇతర సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్లడం ద్వారా పిడుగుపాట్ల బారిన పడకుండా ఉండొచ్చు. గ్రామాలు, నగరాల్లో నివసించేవారు చెట్లు, సెల్ ఫోన్ టవర్ల కింద ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇక ఉరుములు, మెరుపుల సమయంలో సెల్ ఫోన్లు వాడటం, మాట్లాడటం, FM రేడియోలో పాటలు వినడం వంటివి చేయకూడదు. ఇతర ఏ ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా వినియోగించకూడదు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. ఉరుములు, మెరుపులను చూసినా కంటి చూపు దెబ్బతింటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో సురక్షిత ప్రదేశంలో లేనివాళ్లు ఉరుములు, మెరుపులు వస్తుంటే పిడుగుపడే అవకాశం కనబడగానే మోకాళ్లపై చేతులు పెట్టుకుని తల వాల్చి ముడుచుకుని కూర్చోవాలి. దీనివల్ల పిడుగు పడినప్పుడు విడుదలయ్యే విద్యుత్ ప్రభావం తక్కువగా పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పిడుగుపాటుకు గురైన వ్యక్తిని ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ముఖ్యంగా రైతులు వాళ్ళు ఎందుకంటే ఓపెన్ ఫీల్డ్లో పనిచేస్తుంటారు. సో అక్కడ వాటర్ అక్కడక్కడ పొలాల్లో చాలా నీటి ఉంటుంది. సో దానివల్ల ఆ పిడుగులు మనకు మేఘాల నుంచే ఆ పిడుగులు వస్తుంది. క్యూములోనింబస్ క్లౌడ్ అని చెప్తాం కదా, దాంట్లో నుంచి. సో డైరెక్ట్గా ఫీల్డ్లో పడుతున్నప్పుడు అక్కడ రైతులు ఉండంటే వాళ్ళు చనిపోవడానికి అవకాశం ఉంది. అందుకని వాళ్ళు సేఫ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత చెట్ల కింద కూడా నిలబడకూడదు. చెట్ల కింద కూడా డైరెక్ట్గా అక్కడ పడుతుంది. సో చెట్ల కింద కూడా నిలబడకూడదు. సేఫ్గా ఒక బిల్డింగ్ లోపల వెళ్ళి ఉండాలి. కానీ దానికి ముందే వాళ్ళు మేఘాలు చాలా డార్క్గా ఉన్నప్పుడు మనకు అర్థం అవ్వాలి. సో ఇంకా కాసేపట్లో ఉరుములు, మెరుపులు వస్తుంది, లైట్నింగ్ వస్తుంది. అందుకని కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉన్న ప్లేస్కి మనం వెళ్ళిపోవాలి అని వాళ్ళు గుర్తించాలి. ఈ విధంగా ఉరుములు, మెరుపుల నుంచి కొంచెము మనము జాగ్రత్తగా ఉండడానికి కొన్ని ప్రభుత్వాలు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా ఇది నేచురల్ కలామిటీ లాగా ఏ విధంగా మనము ప్రకృతి వైపరీత్యాలలాగానే దీన్ని కూడా ఈ యొక్క ఉరుములు, మెరుపులని కూడా ప్రకృతి విపత్తుల్లాగా గుర్తించి నష్టపరిహారం కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. పిడుగుపాట్ల నుంచి ప్రజలను తప్పించేలా, వీటిపై అవగాహన కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. పిడుగుపాట్లపై అవగాహన కల్పిస్తే మరణాల సంఖ్య తగ్గించవచ్చు. అలాంటి ప్రయత్నమే చేసిన ఒడిశా ప్రభుత్వం
పిడుగుపాటు మరణాలను తగ్గించేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటు, కమ్యూనిటీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఫలితంగా 2017లో 446 మంది పిడుగుపాటు ఘటనలతో మరణించగా ఆ సంఖ్య 2021 నాటికి 287కు తగ్గింది. ఈ విధంగా ఇతర రాష్ట్రాలు కూడా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ముప్పు అధికంగా ఉండే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి. కాగా పిడుగుపాట్ల నుంచి రైతులు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర వాతావరణ శాఖ దామిని పేరిట ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా 5 నుంచి 20 నిమిషాల్లోపు 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ పిడుగు పడుతుందో క్షణాల్లో సమాచారం అందుతుంది. దీని ద్వారా రైతులు, ప్రజలు అప్రమత్తమై ప్రాణాలను రక్షించుకోవచ్చని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. 2021లో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ దేశంలో ఉరుములు, మెరుపుల ద్వారా జరిగే ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి కార్యాచరణను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇలాంటి కార్యాచరణ ప్రణాళికలను చేపట్టడం ద్వారా పిడుగుపాటు ఘటనలతో సంభవించే ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.